హాయ్ ఫ్రెండ్స్, సముద్రం లోతు కన్నా రహస్యమైన విషయాలు అందులో దాగిన విషయాలే అని చెప్పాలి. విశ్వంలోని 60% విషయాలు ఇప్పటికీ రహస్యాలతోనే నిండి ఉన్నాయి. సముద్రాల్ని రహస్యాల్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. అందుకే సముద్రానికి సంబంధించి నిరంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సముద్రంలో నిక్షిప్తమైన అనేక రహస్యాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో సముద్రంలో నిక్షిప్తమైన 10 రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది, అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, డుగాంగ్. మీడియం సైజులో ఉండే మెరీన్ మామల్. దాని పొడవు 2 నుండి 3 మీటర్లు, దాని బరువు 300 కిలోల వరకు ఉంటుంది. దీన్ని సముద్రపు ఆవు అని కూడా అంటారు. వీటిని మాంసం కోసం వేటాడుతూ ఉంటారు, అందుకే ఇవి అంతరించిపోయే జాతిలోకి చేరిపోయాయి. అయినా కూడా మనుషుల్లో మార్పు రాదు. ఇండోనేషియాలోని కొంతమంది ఒక డుగాంగ్తో పాటు దాని పిల్లను కూడా బంధించారు. అలా బంధించి సముద్రంలోనే ఒక ప్రత్యేక పంజరంలో వాటిని ఉంచారు. తల్లి డుగాంగ్ని టూరిస్టులు చూసే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో అందరూ ఆసక్తిగా ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. ఈ ఫోటోలు ఇండోనేషియా యానిమల్ వెల్ఫేర్ వరకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆ దేశ మంత్రి గారు ఆ రెండింటికి చెర నుంచి విముక్తి కలిగించారు. నెంబర్ 9, ట్రైన్ గ్రేవ్యార్డ్. సముద్రంలో పడిపోయిన విమానాలు దొరకడం సాధారణ విషయమే. సముద్రంలో 95 మీటర్ల అడుగున 2 రైలు ఇంజన్లు దొరకడం వింతైన విషయమే కదా. ఈ విషయం వింతగా అనిపించడంతో పాటు ఒక ప్రశ్న కూడా ఉదయిస్తుంది. 1985లో న్యూజెర్సీలోని సముద్రంలో పాల్ అనే వ్యక్తి 95 మీటర్ల అడుగున 2 రైల్ ఇంజన్స్ని కనుక్కున్నాడు. ఈ 2 22T మోడల్ స్టీమ్ ఇంజన్లు అని కూడా చెప్పాడు. దీని నిర్మాణం 18వ శతాబ్దంలో జరిగిందని అంచనా. ఇంజన్ బరువు 15 టన్నులుంది. అధ్యయన బృందం చెప్పిన మాట ఏంటంటే ఈ ఇంజన్ నిర్మాణం జరిగిన కొద్ది రోజులకే సముద్రంలో మునిగిపోయిందని తేల్చారు. కానీ ఇది సముద్రంలో ఎలా మునిగిందనే ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. 15 టన్నుల బరువున్న ఒక్కో ఇంజను అసలు సముద్రంలో ఎలా మునిగిపోయిందో ఎవరూ ఊహించలేకపోయారు. చరిత్రలో కూడా ఎక్కడా ఈ ఇంజన్ల ప్రస్తావన అయితే లేదు. నెంబర్ 8, ద క్రాక్ బిట్వీన్ 2 కాంటినెంటల్స్. 2 ఖండాల మధ్య సరిహద్దుల్ని మ్యాప్లో చూడటం చాలా తేలిక. ఇవే సరిహద్దుల్ని సముద్రం లోపల చూడాల్సి వస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. యూరోప్ మరియు అమెరికా కాంటినెంట్ని వేరు చేసే సముద్ర భాగం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రెండిటి మధ్య దూరం ఒక పగులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైవిధ్యం కోసం దీన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చారు. వీటి లోతు 80 మీటర్ల వరకు ఉంటుంది. సురక్షితంగా ఉండడం కోసం 18 మీటర్ల వరకే డైవర్స్ని అనుమతిస్తారు. ఎందుకంటే అక్కడ నీటి టెంపరేచర్ 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉంటుంది. చల్లగా ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రదేశం చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే 2 ఖండాల మధ్య ప్రయాణిస్తున్న అనుభూతి కూడా దొరుకుతుంది. ఈ దూరం ప్రతి ఏడాది 2 సెంటీమీటర్లు పెరుగుతూనే ఉందట. నెంబర్ 7, అపోలో 11 ఇంజన్. మానవ ఇతిహాసంలో నాసా ప్రయోగించిన అపోలో వ్యోమనౌక అత్యంత ప్రతిష్టాత్మకమైందనే చెప్పాలి. మార్చి 2012లో అమెజాన్ CEO సూచనల మేరకు నిష్ణాతుల బృందం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిన అపోలో 11 ఇంజిన్లో ఉపయోగించిన రాకెట్ని వెలికి తీశారు. నాసా సహా అందరూ ఈ ఇంజన్ ఇక ఎప్పటికీ దొరకదనే భావించారు. బెజోస్ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల 40 ఏళ్ల తర్వాత ఈ ఇంజన్ని వెలికితీసి చరిత్ర సృష్టించారు. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో లాంచ్ చేశాక రాకెట్ ఇంజన్ 5000 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి కిందకు వచ్చేటప్పుడు అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. 2012లో ఈ ఇంజన్ కోసం వెతుకుతున్నప్పుడు 14,000 అడుగుల లోతులో ఇది లభించింది. సముద్రంలో నుండి తీసి దీన్ని సియాటల్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. నెంబర్ 6, ద పర్పుల్ బ్లోబ్. మొదటిసారి చూసినప్పుడు మీకు ఇది ఒక ఆకులాగే కనిపిస్తుంది. ఇది మెరిసే ఆకు ఎంత మాత్రం కాదు, లివింగ్ ఆర్గానిజం. పసిఫిక్ సముద్రంలోని అడుగు భాగంలో ఈ అందమైన క్రీచర్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2016లో రోబో సాయంతో చేస్తున్న సీ ఎక్స్ప్లోర్ మిషన్ వల్ల ఈ క్రీచర్ వెలుగులోకి వచ్చింది. కొద్దిమంది శాస్త్రవేత్తలు దీన్ని ఒక సరికొత్త జీవిగా అభివర్ణిస్తే మరికొద్దిమంది ట్యూరికేట్ అనే సముద్ర జీవి యొక్క చిన్న రూపమే ఇది అని వివరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ఏమైనా వేరే జీవికి సంబంధించిన గుడ్డు కూడా కావచ్చు. మరి ఈ ప్రాణిని చూసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, ఐస్ ఫింగర్ ఆఫ్ డెత్. బల్లగుద్ది మరీ చెప్పే మాట ఏంటంటే ఇలాంటి న్యాచురల్ ఫెనోమేనా మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఐస్ ఫింగర్ ఆఫ్ డెత్ సముద్రానికి సంబంధించిన ఒక విచిత్రమైన విషయమే. ఒక మంచు వలయంలోని కొస భాగం నేరుగా సముద్రపు అడుగు భాగం వైపు వస్తుంది. అది కిందికి చేరగానే దాని చుట్టూ చేరిన అన్ని జీవాలు ప్రాణాలు కోల్పోతాయి. అలా మంచు చెరలో చిక్కుకున్న వెంటనే అవి చనిపోతాయి. అందుకే దీన్ని ఐస్ ఫింగర్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు.
BBC ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ తర్వాత ప్రపంచమంతా ఇది వైరల్గా మారింది. సముద్రపు పైన ఉష్ణోగ్రత, సముద్రపు లోపలి ఉష్ణోగ్రతల కారణంగా ఈ మంచు ప్రాణాంతకంగా మారడానికి కారణమని తేల్చారు. నెంబర్ 4, వరల్డ్ ఓల్డెస్ట్ షిప్ రెక్. బుల్గేరియాలోని బ్లాక్ సీలో రీసెర్చర్స్ అత్యంత పురాతనమైన ఓడను కనుగొన్నారు. ఇది దాదాపు 240 సంవత్సరాల క్రితంది. దీన్ని 2000 మీటర్ల లోతులో కనుగొన్నారు. దీన్ని చెక్కతో నిర్మించారు. ఇది దొరికిన ప్రాంతంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది. ఇది చెక్కతో చేయటం వల్ల ఈ రోజు కూడా చక్కగా ఉంది. ఇది అత్యంత అడుగు భాగంలో ఉండటం వల్ల సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. మరింత దీని మీద పరిశోధనలు చేయాలంటే మరింత ఫండ్ కూడా అవసరం. నెంబర్ 3, ద బాల్టిక్ సీ యానిమలీ. బాల్టిక్ సీ యానిమలీ సముద్రంలోని రహస్యాల్లో ఒకటి. 2011లో సోనార్ ఇమేజ్ సహాయంతో పీటర్ ఎన్బర్గ్ దీన్ని వెతికారు. మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా దీన్ని ఏలియన్ షిప్ అని అనుకుంటారు. ఇది అలాగే గుండ్రంగా ఉంది. దీని ఆబ్జెక్ట్ 200 మీటర్లు ఉంది. ఎటువైపు నుండి చూసినా ఇది సహజ సిద్ధంగా తయారైనట్టు కనిపించదు. అందుకే జనం దీన్ని ఏలియన్ షిప్ అని భావించేవారు. సోనార్ ఇమేజ్ లభించిందన్న సమాచారం తెలిసాక ఇతరులు కూడా దీని వివరాలు తెలుసుకోవడానికి వెళ్లారు. దాని దగ్గరికి వెళ్ళగానే వారి ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ పనిచేయటం మానేశాయి. ఫోటోలు, శాంపిల్స్ తీసుకోకుండానే వారంతా వెనక్కి వచ్చేశారు. ఈ సంఘటన తర్వాత ఇది ఏలియన్ షిప్ అని వాదించే వారి వాదనకి మరింత బలం చేకూరింది. 2012లో మరో బృందం దీన్ని పరిశీలించేందుకు వెళ్ళింది. దాని నుండి కొన్ని శాంపుల్స్ కూడా తీసుకొచ్చారు. ఆ శాంపుల్స్లో గ్రానైట్, నైస్, శాండ్ స్టోన్ని కనుగొన్నారు. దీంతో ఇది ఒక సహజ సిద్ధమైన పదార్థమని తేలిపోయింది. గ్లేషియల్, పోస్ట్ గ్లేషియల్ ప్రాసెస్ కారణంగా దీని ఆకారం గుండ్రంగా మారిందనే నిర్ధారణకు వచ్చారు. నెంబర్ 2, SS గేర్ సోపా. మెరీన్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీకి చెందిన 1941లో మునిగిపోయిన SS గేర్ సోపా ఓడను వెతకడం అంటే లాటరీ కోసం ప్రయత్నించినట్టే. ఇది జర్మనీ దాడి కారణంగా నీటిలో మునిగిపోయింది. ఈ దాడిలో ఆ రోజు 50 మంది వరకు మరణించారు. ఆ తర్వాత 70 ఏళ్ల పాటు దీని గురించి ఎటువంటి సమాచారం ఎవరికీ తెలియదు. 2011లో ఈ మెరీన్ని వెలికితీశారు. ఈ ఓడతో పాటు ఆ కంపెనీకి బంగారం కూడా దొరికింది. ఒప్పందం ప్రకారం ఈ ఓడను వెలికితీసిన కంపెనీకి 80%, ప్రభుత్వానికి 20% అందింది. నెంబర్ 1, యాంటికిథెరా మెకానిజం. యాంటికిథెరా మెకానిజం ప్రపంచంలోని మొదటి కంప్యూటర్గా చెప్తారు. 1901లో రీసెర్చర్స్ సముద్రంలో అడుగు భాగాన ప్రాచీన ఓడను కనుక్కున్నారు. ఈ ఓడ నుండి అనేక పురాతన వస్తువులు దొరికాయి. ఇందులో చెక్కపెట్టెలో దాచిన ఒక వస్తువు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఎవరూ దీని గురించిన సమాచారం తెలుసుకోలేకపోయారు. 1971లో న్యూక్లియర్ ఫిజిసిస్ట్ చెర్లామ్ పోజ్ కలాస్ ఈ పదార్థం ఎక్స్రే మరియు గామా కిరణాల ఆధారంగా ఇది రోమన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన కంప్యూటర్ అని అభిప్రాయపడ్డారు. ఇది దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైందని అతని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.